ప్రియులారా మరి ఈ ఆన్లైన్ క్లాస్‌కి మరి జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేటికి మనం ఏర్పాటు చేయబడినటువంటి పాఠం అమరలోకానికి ఆలస్యం ఎందుకు? అమరలోకానికి ఆలస్యం ఎందుకు అనేటువంటి పాఠాన్ని మనం ధ్యానించుకున్నట్టున మరి చెప్పబడుతున్న ప్రతి మాటలు కూడా ప్రాముఖ్యమైన మాటలు కనుక మరి శ్రద్ధతో వినాలని మరి చెబుతున్న మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ పాఠంలోనికి వెళ్ళిపోదాం. అమరలోకం అనగానే పరలోకం అనేటువంటి సంగతి మనకు తెలుసు. అమరలోకం అంటే ఎప్పటికీ మరి నాశనము లేనటువంటి ఒక లోకానికి ఆలస్యం ఎందుకు అనగానే అక్కడికి వెళ్ళడానికి మనకు ఆలస్యం అవుతుంది అని అనుకోకండి. మనం చేస్తున్నటువంటి ఆలస్యం, ఆ లోకానికి వెళ్ళడానికి మనం చేస్తున్నటువంటి ఆలస్యం ఏంటి అనేటువంటి అంశాన్ని మరి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అమరలోకానికి మనం ఆలస్యం చేస్తున్నామా లేదా త్వరపడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. కృష్ణుని పిల్లరా, మనకందరికీ కూడా తెలుసు భూమి మీద మన ఆయుష్కాలము మరి నీటి మీద ఆవిరి వంటిదని నిన్నటి దినాన్ని ఆదివారం దినం మనం నేర్చుకున్నాం. ఈ ఆవిరి వంటి ఆయుష్ను కలిగినటువంటి మనము మరి అది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. మన మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ అది పనితో ముడిపడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకాస్త మనం ఎక్కువగా ఈ పాఠం గురించి ఆలోచించినప్పుడు రక్షణను గురించి మరి దేవుడు చెప్పినటువంటి అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడ్డాయి. ఆలస్యం చేస్తున్నాము అని అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఎక్కడికైనా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏమిటి, త్వరగా ఆ సమయానికి తగినట్లుగా మనము రెడీ అయిపోతుంటాం, వెళ్ళిపోతుంటాం. అంటే త్వరగా మనం సిద్ధపడి ముందుగానే సిద్ధపడతాం. ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాము అని అంటే ఒక రోజు ముందుగానే నిన్నటి దినమే మనం అంతా కూడా సర్దుకొని దానికి కావాల్సినదంతా కూడా మనం సిద్ధపరచుకొని ఆ సమయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆ సమయానికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనము శ్రద్ధతో ఆ పనిని చేస్తున్నాము అని అర్థం. లేదు, రేపు వెళ్ళాలి అని అన్నా కూడా మనం ఏది పట్టించుకోకుండా ఇక తీరా వెళ్ళే సమయానికి అంతా అప్పటికప్పుడు రెడీ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా ఏమంటామంటే ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అడుగుతాం. అంటే ఆలస్యం చేయడము అంటే అర్థం ఏంటనంటే నిర్లక్ష్యము చేయడము అనేటువంటి మాట కూడా మనకి అర్థమవుతుంది. ఇక రక్షణను గురించినటువంటి విషయంలో లేదా పరలోకానికి వెళ్ళడం, రక్షణ అనగానే పరలోకానికి వెళ్ళడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రక్షణ అనగానే మనం బాప్తిస్మం పొందుకోవడము అంటే చాలా మంది అడుగుతుంటారు, మీరు రక్షణ పొందుకున్నారా అని. రక్షణ పొందుకున్నారా అనేటువంటిది, రక్షణ అనేటువంటిది అంతంలో వస్తుంది తప్ప ప్రారంభంలోనే రక్షణ అనేటువంటిది రాదు. రక్షణకి అనేక మెట్లు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం గుండా మనం ప్రయాణిస్తేనే రక్షణను మనం పొందుకుంటాం. అంతే తప్ప బాప్తిస్మం తీసుకోగానే రక్షణ పొందేస్తాము అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఈ రక్షణను గురించి మొదటిగా క్రీస్తు ఏం చెప్పాడో ఒక మాటను మనం చూసుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, మార్కు సువార్త, నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఇక్కడ రక్షణ ఎలా వస్తుంది అని అంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు అనేటువంటి మాట రాయబడింది. రక్షింపబడతాడు అంటే అర్థం ఏంటనంటే పరలోకానికి వెళతాడు లేదా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అనేటువంటి మరొక మాట కూడా మనకు అర్థమవుతుంది. కానీ చాలా మంది ఈ మాటను అపార్థం చేసుకొని మనం బాప్తిస్మం పొందుకుంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అనేటువంటి అవగాహనలో చాలా మంది ఉంటారు. ఒక తప్పుడు అవగాహనలో చాలా మంది ఉంటారు. బాప్తిస్మం పొందుకోవడము అని అంటే రక్షణను ప్రారంభించడం లేదా రక్షణ అనేటువంటి దాంట్లో మొదటి మెట్టుగా మనము ఒక అడుగును వేస్తున్నాం. కానీ అంతటితో రక్షణ అనేటువంటిది మనకు రాదు, అది మనకు బాగా తెలుసు. ఎందుకనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మరొక మాటను చెప్పాడు రక్షణ గురించి. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చూసుకుంటే, అంతము వరకు 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇక్కడ బాప్తిస్మం పొందుకోవడము ప్రాముఖ్యం కాదు, కానీ బాప్తిస్మము పొందుకోవాలి, అది మొదటి మెట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ బాప్తిస్మము పొందుకున్న తర్వాత అంతము వరకు సహించువాడు మాత్రమే రక్షింపబడతాడు లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. రక్షింపబడము అంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం.
కాబట్టి రక్షణ అనగానే బాప్తిస్మం పొందుకుంటేనే రక్షణ అని అనుకోకండి. బాప్తిస్మము పొందుకున్న తరువాత అంతవరకు సహించడము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకుంటున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము పొందుకున్న తర్వాత చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తుంటారు. బాప్తిస్మం పొందేసుకున్నాం కదా, ఇంక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము, ఇంక మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చాలా మంది అనుకుంటుంటారు, భావిస్తుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలో మరొక మాట మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. మనము రక్షింపబడాలి అని అంటే కృష్ణది పిల్లరా, బాప్తిస్మం మొదటి మెట్టు అయితే అంతము వరకు సహించడం మరి ఆఖరి మెట్టుగా మనకు కనబడుతుంది. ఎవరైతే అంతము వరకు సహిస్తాడో వాడే ఏమండి ఆ ఫినిష్ లైన్ ని దాటుతాడు. ఇప్పుడు పందెంలో మనం పరిగెత్తడానికి అందరూ నిలబడతారు లైన్గా. నిలబడిన తర్వాత ఏమండి ఒక్కసారి విజిల్ వేయంగానే ప్రారంభిస్తారు పరుగుని. ప్రారంభించి అలా పరిగెత్తుతూ 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 ఏమండి వాళ్ళకి ఒక ఫినిష్ లైన్ అనేది ఉంటుంది. ఒక ముగింపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ముగింపు వరకు కూడా పరిగెత్తాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ట్రాక్ ఉంటుంది, ఏమిటి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లోనే పరిగెత్తాలి. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమిటి ఆ ముగింపు లైన్ని వాళ్ళు ముట్టాలి. ఎవరైతే ముడతారో ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి మొదటి బహుమానం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కూడా అర్థం చేసుకున్నట్లయితే బాప్తిస్మము ద్వారా మొదటి మెట్టును మనము ప్రారంభిస్తున్నాం, లేదా మొదటి అడుగును మనం వేస్తున్నాం దేవునిలో. తర్వాత మన పరుగు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పరుగుని కొనసాగించాలి, కొనసాగించి దానిని ముగించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి రక్షణను గురించి ఏమంటే ఒక ఆలోచన మనం చేయగలిగితే, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులలో నేడున్నటువంటి ప్రజలకి రక్షణను గురించినటువంటి అవగాహన ఎక్కువగా లేదు. రక్షణ గురించి మనం ఎలా రక్షింపబడుతున్నాము, ఎలా రక్షింపబడతాము, రక్షింపబడడం అంటే ఎలా మనం పరలోకానికి వెళ్తామో దాని గురించినటువంటి అవగాహన చాలా మందికి తక్కువగా ఉంది. కాబట్టి చరిత్రలో జరిగినటువంటి ఒక ఉదాహరణని మనం చూసుకొని మరి రక్షణ ఎలా పొందుకోవాలో అనేటువంటి విషయం మీద మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఆదికాండము దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన మాటలో ఏమని చెప్తాడంటే, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన దగ్గరకు ఒకడు వచ్చి ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తే లూకాసు వార్త 13:23 ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన అడిగినటువంటి ప్రశ్న, రక్షణ పొందువారు అంటే పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమందేనా ప్రభువా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధానము అవునని చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేక మంది ప్రవేశించాలని చూస్తారు, అనేక మంది అందులోనికి వెళ్ళాలని చూస్తారు, కానీ వారి వలన కాదు అంటున్నాడంటే కొద్ది మంది మాత్రమే అందులోనికి ప్రవేశింపగలరు, అందరూ దాంట్లో ప్రవేశింపలేరు. క్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు, కానీ ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళు కావాలి, ఆ ఇరుకు ద్వారంలో ప్రయాణించే వాళ్ళు కావాలి. మార్గాన్ని అయితే కనిపెట్టేశారు, మార్గాన్ని అయితే చూశారు, నమ్మారు, కానీ ఆ మార్గంలో ప్రవేశించేవారు కావాలి అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటగా మనకు అర్థమవుతుంది. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు చాలా తక్కువ మంది, రక్షణలోనికి వచ్చేటువంటి వారు లేదా రక్షింపబడేవారు, పరలోకానికి వెళ్ళే వారి యొక్క సంఖ్య చాలా తక్కువే అని ఆయన మాటలలో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఎలాగుంటుందో అని మనం ఒకసారి ఆలోచిస్తే పిల్లరా, ఆ రక్షణను మనం ఎలా పోగొట్టుకోకూడదో కూడా మనకు అర్థమవ్వాలి. దేవుడు మనకు ఎలాంటి రక్షణను ఏర్పాటు చేశాడు, ఆ రక్షణను మనం ఎలా పోగొట్టుకోకూడదు, దేవుడు మనకు పరలోకానికి వెళ్ళడానికి ఎలాంటి మార్గం వేశాడు, ఆ మార్గంలో నుండి మనం ఎలా తొలగిపోకూడదో ఈ పాఠం యొక్క సారాంశంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండంలో జరిగినటువంటి ఒక సంఘటన, అంటే మనల్ని రక్షించడానికి దేవుడు ఎలా ఉన్నాడో, ఎలా ఆలోచిస్తాడో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గను నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయి వాని వలె నుండెను. ఇక్కడ సందర్భం ఏంటో మనకి చాలా సందర్భాలలో మనం విన్నాం.
లోతు గారు మరి సొదొమ గొమొర ప్రాంతాలలో సొదొమ ప్రాంతంలో ఆయన నివసిస్తున్నటువంటి కాలంలో దేవుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని ఒకసారి చూస్తున్నాడు. ఇక్కడ 2వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, అక్కడ ఆ సాయంకాలం ముందు మొదటి వచనంలో 19వ మొదటి వచనంలో ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకుని నాటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చమని కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. ఇక్కడ మరి కొంతమంది దేవదూతలు మనుష్యాకారంలో మరి లోతు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ లోతు ఏం చేస్తున్నాడు అని అంటే, ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఆ ఊరి యొక్క సొదొమ యొక్క ఊరి యొక్క గవిని యొద్ద, అంటే ఎంట్రన్స్ కాడ కూర్చొని ఉన్నాడు. కారణం ఏంటనంటే, ఈ సొదొమలో జరుగుతున్నటువంటి పాపాలను అతడు చూడలేక, అక్కడ జరుగుతున్నటువంటి అతిక్రమాలను అతడు కళ్ళారా చూడలేక ఎంతో వేదనతో ఆ గవిని యొద్ద వచ్చి కూర్చొని ఉన్నాడు. అప్పటికే దేవదూతలు ఆయన యొద్దకు వచ్చి మరి ఆయన దగ్గర అలా నిలబడినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, రాత్రి మా ఇంట్లో గడపండి అని అంటే, లేదు లేదు మేము ఇక్కడే ఉంటామని చెప్పిన తర్వాత మరలా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడం. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా మనకు తెలుసు. సొదొమ గొమొరలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి స్వభావం కలిగిన వారో మనకు తెలుసు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చేసారు వాళ్ళని ఎలాగైనా పాడు చేయాలనేటువంటి ఉద్దేశంతో. అప్పుడు లోతుతో దేవదూతలు చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, లోతుని పిలిచి, లోతు, ఇదిగో నీవు మా దృష్టికి నీతిమంతుడుగా కనబడుతున్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే, వెంటనే నీ వాళ్ళు ఎవరున్నారో, 12వ వచనంలో అదే చెప్తున్నాడు, నీ వాళ్ళు ఎవరున్నారో, నీ ఇంటి వారు కానీ నీ అల్లుళ్ళు కానీ ఎవరున్నారో అందరిని కూడా నువ్వు పిలుచుకొని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపో. ఎందుకనంటే దేవుడు ఈ ప్రాంతం యొక్క స్థితిని చూడగా వాళ్ళు దారుణమైనటువంటి పాపాలను చేస్తున్నారు గనక ఇంకా దేవుడు వీళ్ళని ఎట్టి పరిస్థితులలో క్షమించడు. వీళ్ళ మీదకి నాశనం రాబోతుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా నీ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఏమంటే లోతు గారు చేస్తున్నటువంటి పని ఏంటనంటే, తన కుమార్తెలను పెండ్లాడవలసినటువంటి తన అల్లుళ్ళని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, రండి రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకనంటే ఈ దేశం పాడైపోబోతుంది, నాశనం అయిపోతుంది, దేవుడు ఇప్పుడు నాశనం చేయబోతున్నాడు అని చెబుతున్నా కూడా వాడు అల్లుళ్ళకి ఎలా ఉంది మనం ఆలోచిస్తే వాళ్ళకి ఎగతాళి చేయవాడి వల్ల కనిపించాడంట. అంటే ఎగతాళిగా అనిపిస్తుంది ఆయన చెప్తున్నటువంటి మాట. లోతు గారు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉంది? ఎగతాళిగా. ఆ రక్షణను గురించి ఆయన చెప్తున్నాడు. మనం ఇప్పుడు రక్షింపబడాలి అని అంటే ఇక్కడ నుండి మనం పారిపోవాలి రండి అని చెప్తున్నా కూడా వాళ్ళకందరికి అది ఎగతాళిగా కనబడుతుందంట. ఎగతాళి చేస్తున్నారు. ఓరి పిచ్చోడా, ఇంతకాలం నుండి ఈ సొదొమ గొమొర ఇంత సమృద్ధిగా పంటలు పండిస్తూ, ఇంత సమృద్ధిగా తినడానికి ఆహారముని కొట్టిస్తూ, ఇంత సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే సడన్ గా ఏంటి నాశనం అయిపోతుంది అంటున్నావేంటి? ఎప్పుడు ఎలా ఇదైపోతుంది, దేవదూతలు వచ్చేసారు వాళ్ళంతా కూడా పాడు చేయబోతున్నారు అని చెప్తున్నావేంటి? ఏమండి, ఎందుకంటే వాళ్ళ దేవదూతలు కూడా ఎందుకు మనిషి ఆకారంలో వచ్చారు అని అంటే, ఒకవేళ దేవదూతల ఆకారంతోనే వచ్చింటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అంటే మారిపోయే వాళ్ళేమో. కానీ మనిషి ఆకారంలో వచ్చింది చూసి వాళ్ళు కూడా మనుషులే అనుకున్నారు. కానీ ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రాంతమంతా కూడా చెడిపోయింది చూసి దేవుడండి నాశనం చేయాలనుకున్నాడు. కానీ నాశనము చేయడానికి ముందు ఎవరైతే నీతిమంతుడు ఉన్నాడా అని నీతిమంతుడు కొడుకు ఎత్తుకుతాడండి. ఎక్కడైనా సరేనండి, ఎక్కడ కూడా దేవుడు ఏదైనా చేయాలి అని అనుకుంటే అక్కడ నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా, వాడికేమైనా నా ద్వారా నాశనం సంభవిస్తుందా అని చూస్తాడు. వెంటనే ఇక్కడ లోతు గారు కనబడ్డారండి. లోతు గారు మాత్రమే గవిని ఎదుట కూర్చొని ఉన్నాడు. ఊరి గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు, ఊర్లో లేడు. అప్పుడు వెంటనే దేవదూతలు చెప్తున్నటువంటి మాట, వెళ్ళిపోనైనా ఇక్కడి నుంచి, నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ తీసుకొని వెళ్ళిపో. లోతు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి లేదా లోతు గారి యొక్క ఆలోచనను బట్టి ఆయనను కాపాడాలి, ఆయనకు సంబంధించిన వారిని కాపాడాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. తెల్లవారుజామున ఏమిటి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అర్జెంటుగా వెళ్ళిపోదాం అన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని ఆయన్ని ఏమంటే ఎగతాళి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏమైందో మనం చూస్తే 15వ వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము,
ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది గదా అని బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి చాలు చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందర్భము ఇప్పుడు తెల్లవారింది. ఆల్రెడీ దేవదూతలు చెప్పేశారు తెల్లవారేసరికి నువ్వు ఇక్కడ నుండి పారిపోవాలి, నీ వాళ్ళు ఎవరున్నారు పారిపోవాలి అని అంటే, మరి లోతు గారు చేస్తున్నటువంటి పని ఏంటో ఒక్కసారి మనం ఆలోచిద్దాం పిల్లారా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి ఆ ఊరికి బయట నుంచిరి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లోతు గారు చేస్తున్నటువంటి పని ఏంటంటారు? అక్కడ తమ అల్లుళ్ళకి చెప్పారు. బాగానే ఉంది చెప్పాడు. వాళ్ళ అల్లుళ్ళు వినలేదు, ఆ మాట వినలేదు, ఎగతాళి చేశారు. మరి అల్లుళ్ళు విన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదండి. ఎందుకు తడువు చేస్తున్నాడు అంటే, ఏమండి, ఈ నాశనమును గురించి ఆ పట్టణంలో ఉన్న వారికి చెప్తున్నాడండి. ఎవరైనా ఒకరు తెలుసుకుంటారా, వస్తారా, ఈ నాశనం రాబోతుంది అని చెప్తున్నాడండి, ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఎవరైనా మారి తనతో పాటు వస్తారా బయటికి, ఆ ఊరి నుండి బయటికి వస్తారా అని చూస్తున్నాడండి. అప్పుడు వెంటనే దేవదూతలు ఏం చేస్తున్నారంటే, ఇదిగో నువ్వు అందరిని పిలిచినా కూడా ఎవ్వరు రారు, ఆల్రెడీ మేము స్కాన్ చేసేసాం, ఈ మనుషుల యొక్క మనసులన్నిటిని కూడా మేము స్కాన్ చేసేసాము, వీళ్ళెవరు మారేటువంటి పరిస్థితుల్లో లేరు. మీ అల్లుళ్ళనైనా తీసుకొని పోవడానికి మేము అవకాశం ఇచ్చాము, కానీ వాళ్ళు కూడా మారలేదు, వాళ్ళు కూడా తెలుసుకోలేదు, వాళ్ళు కూడా హేళన చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరు రారయ్యా, ఇదిగో నీ భార్యని, నీ కుమార్తెలు మాత్రం నువ్వు తీసుకొని బయలుదేరు అని అంటుంటే కూడా ఈయన ఇంకా తడుగు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. వద్దు ఎవరైనా వస్తారేమో చూద్దాం అని ఆలస్యం చేస్తున్నాడు. ఆ రక్షణ వాళ్ళు కూడా పొందుకోవాలనేటువంటి తపన లోతుదండి. లోతు కూడా అలా తపన పడిపోతున్నాడు. ఎవరైనా వస్తారేమో, ఎవరైనా రక్షింపబడతారేమో, ఈ నాశనాన్ని వాళ్ళు తప్పించుకుంటారేమో అని అనుకుంటూ ఆలస్యం చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటనంటే, ఈ లోతు బయటికి పోయేంత వరకు దేవుడు అగ్నిగంధకాలను కురిపించాడు. లోతు ఏంటనంటే, మరి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు అగ్నిగంధకాలు కురిపిస్తాడు, కాబట్టి అందులో నాశనం అయిపోకుండా కనీసం కొందరైనా కాపాడబడాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు అంటే, ఏమిటి ఆలస్యం చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడు, ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఎదురు చూస్తున్నాడే తప్ప ఎవ్వరూ రావట్లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క మనసులు ఎలా మారిపోయాయి అంటే, దేవునికి విరోధంగా లేచి దేవునికి విరోధంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఏమిటి, ఆ రక్షణను గురించి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, నిర్లక్ష్యం చేశారు. కాబట్టి లోతు గారు ఏం చేస్తున్నారంటే, ఎలాగైనా ఒక్కరినైనా మార్చాలని చాలా తపన పడ్డాడండి. కొందరినైనా కనీసం తన అల్లుళ్ళైనా కూడా తనతో రావాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళకేమో గర్వం. దేవుడేంటి, మా దేశాన్ని నాశనం చేయడం ఏంటి, ఇంత గొప్ప దేశం మాది అని వాళ్ళలో ఉన్నటువంటి గర్వం, ఎవ్వరు కూడా అక్కడ నుండి రావడానికి సిద్ధపడలేదండి. అప్పుడు దేవదూతలు వెంటనే ఏం చేస్తున్నారంటే, ఇలా కాదు కానీ నువ్వు ఇక్కడే కూర్చొని ఉంటే దేవుడు చేయాల్సినటువంటి నాశనాన్ని చేయడు, కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు వచ్చేటువంటి నీ భార్యని, నీ పిల్లల్ని, నీ 2 కుమార్తెలను తీసుకొని వెళ్ళిపో అని చెబుతున్నా కూడా ఆయన ఆలస్యం చేస్తుండేసరికి ఏం చేశారంటే, వెంటనే వాళ్ళు చేతులు పట్టుకొని ఊరు నుండి బయటకు లాక్కొని వచ్చేస్తున్నారు. అక్కడ ఒక మాట రాయబడింది, అదేంటనంటే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన అంటున్నాడు. దేవుడు కనికరాన్ని చూపించాడండి. ఆలస్యం చేస్తుంటే మనకు కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు మనం అర్జెంటుగా ట్రైన్ వెళ్ళాలనుకోండి, ఇంట్లో వాళ్ళు లేట్ చేస్తుంటే ఏం చేస్తాం చెప్పండి, కోపడుతుంటాం, ఇంకా ఎంతసేపు అని. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ తపనను, లేదా లోతు యొక్క తపనను చూసి ఆయన కనికర పడుతున్నాడంట. కనికర పడుతున్నాడు అని అంటే ఇంకా ఆపుతున్నాడు. లోతు, నువ్వు బయటికి పోయేంత వరకు నేను రంపిను, నువ్వు బయటికి పోవాలి అని అంటే నువ్వు వెళ్ళట్లేదు, నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు దేవదూతలను ఏం చేస్తున్నాడంటే, త్వర పెడుతున్నాడు, లాక్కోమండి వాళ్ళు, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి అండి. ఎంత కనికరాన్ని చూపించాడండి దేవుడు లోతు పట్ల. ఎందుకనంటే, లోతుకున్నటువంటి ఆ మనస్సు, తను దేవుని గురించి తెలుసుకోవడమే కాకుండా ఇతరులకి దేవుని గురించి చెప్పాలి, ఆ నాశనం గురించి చెప్పాలి అనేటువంటి అతనిలో ఉన్నటువంటి తపన.
ఒక్కరినైనా రక్షించాలి. ఆ సొదొమ పట్టణంలో నుండి ఒక్కరినైనా కనీసం నా అల్లుళ్ళైనా నేను రక్షించుకోవాలని ఆ తపన కనబడిందండి దేవునికి. అందుకనే కిందకొచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. లోతు 18వ వచనంలో, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృప కనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పిపో ఆహ్, తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా! నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఎంత గొప్ప దేవుడండి. ఒక ఊరికి నేను అయ్యా కొండ వరకు నేను పరిగెత్తలేనయ్యా. నా వయసు ఎక్కువైపోయింది. నేను పరిగెత్తలేను ఇక్కడి నుంచి. నా వల్ల కాదు. ఇదిగో నాకు సమీపంగా ఈ ఊరుంది. అది చిన్న ఊరు. ఆ ఊర్లోనికి నేను పారిపోతాను. నువ్వు నా పైన కటాక్షం చూపించమన్నప్పుడు వెంటనే దేవుడు అన్న మాట ఏంటంటే, నీ కొరకు ఆ ఊరిని నేను కాపాడతాను. ఏమండి లిస్ట్‌లో ఆ ఊరు గూడా ఉన్నింది. నాశనము చేయాల్సినటువంటి లిస్ట్‌లో ఆ ఊరు గూడా ఉందండి. కాల్చేయాల్సినటువంటి లిస్ట్‌లో ఆ ఊరు గూడా ఉంది. కానీ కేవలము లోతు యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద అతనుకున్నటువంటి ప్రేమను బట్టి, దేవుని పని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఏవండీ ఏ ఊరికైతే పోతానన్నాడో, ఆ ఊరిని నేను నాశనం చేయనని మాటిచ్చాడండి లోతుకి. అంటే విశ్వాసంలో ఉన్నటువంటి వారి పట్ల దేవుడు చూపించేటువంటి ఆ ప్రేమ, కనపరిచేటువంటి ఆ కటాక్షము, కనపరిచేటువంటి ఏవండీ ఆ విస్తారమైనటువంటి, అపారమైనటువంటి కృప ఏవండీ మనము వర్ణించలేమండి. ఈ సందర్భం ఎన్నో సార్లు మనం వినుంటాం. కానీ అందులో ఉన్నటువంటి ఏవండీ నిజాన్ని మనం గ్రహించలేకపోయాం. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయనను కాపాడాలనుకున్నాడు. కానీ సొదొమ గొమొర్రా మనుష్యుల యొక్క పరిస్థితి చూసినప్పుడు ఆయనకు చాలా దారుణం అనిపించింది. వీళ్ళు ఎలాంటి పాపులంటే వీళ్ళని బ్రతికించడం లేదా వీళ్ళకి బ్రతుకునివ్వడం ఇంకా మంచిది కాదనుకున్నటువంటి పరిస్థితులలో ఏవండీ ఆ దేశాన్నంతా నాశనం చేయాలనుకున్నాడు గానీ, ఒక విశ్వాసి కనబడగానే, ప్రభు గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి కనబడగానే ఆయన మాటిస్తున్నాడు, "నువ్వు పారిపో ఇక్కడి నుంచి. ఆ నాశనం నీ మీదకి రాదు. నీ కుటుంబాన్ని కాపాడుకో. నీ వాళ్ళెవరున్నారో వాళ్ళందరిని కూడా నేను కాపాడుతాను, విడిపిస్తాను. ఇక్కడి నుంచి వాళ్ళని నీతో పాటు తీసుకొని వెళ్ళిపో" అని దేవుడు మాటిచ్చాడని. అలా వెళ్ళిపోతున్నటువంటి లోతు గారిని ఏవండీ అతడు ఆలస్యం చేస్తుంటే, తడువు చేస్తుంటే, లేదు నేనిక్కడ ఉంటే ఇంకా కొంతమందైనా కాపాడబడతారేమో అనే ఆలోచనతో ఆయన ఆలస్యం చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెంటనే దేవదూతల్ని త్వరపెట్టేస్తున్నాడు. దేవదూతలు అతన్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారండి. అలా వెళ్ళిపోయినటువంటి ఏవండీ ఊరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏవండీ కొండ మీదకి పారిపోమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే, ప్రభా నేను అంత దూరం వెళ్ళలేను ప్రభా. ఇదో ఒక చిన్న ఊరుంది. ఆ ఊర్లోనికి నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు, ఆ ఊరు కూడా నాశనం చేయాల్సినటువంటి స్థితిలో ఉంది. కానీ కేవలం నిన్ను బట్టి ఆ ఊరిని నేను నాశనం చేయను. ఏవండీ ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడండి. ఆ రక్షించేటువంటి మార్గం మనకు ఏర్పరిచాడు దేవుడు. ఆ రోజు లోతుకు జరిగినటువంటి ఈ సంఘటనను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, నేడు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది. రక్షింపబడాలి అని చెప్పి మనం ఎంతమందికి సువార్తను చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు బయట వాళ్ళు. కొన్ని సందర్భాల్లో మన తోడబుట్టిన వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే నిర్లక్ష్యం చేస్తుంటారు. చెప్తుంటాము దేవుడిని నమ్ముకోండి, ఏదైనా దేవుడు రక్షిస్తాడు, మనల్ని కాపాడతాడని చెప్తున్నా కూడా దేవుడి పట్ల ఆసక్తి ఉండదు చాలా మందికి. మన ఇంట్లో వాళ్ళకే చాలా మందికి ఉండదు. మన తోటి సహోదరులకే చాలా మందికి ఉండదు. ఎంత మనము రక్షణను గురించి వాళ్ళకి వివరించినా అర్థం కాదు. కానీ ఆ రక్షణ గురించినటువంటి మాట అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో దేవుడు చెప్పాడండి. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసినా మన పరిస్థితి ఏంటో చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18వ వచనాన్ని గనుక మనం చదివితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల చాలా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది అని చెప్తున్నాడు. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే సిలువను గురించినటువంటి వార్తట నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనంగా కనబడుతుందంట. అంటే వెర్రిగా ఉంది. రక్షణను గురించి లేదా పరలోకానికి వెళ్ళాలి అని మనం చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి వాళ్ళకి అని అంటే అది వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు ఎలా ఉందంట, దేవుని శక్తిగా కనబడుతుంది. కానీ మనలో కూడా చాలా మందికి ఈ రక్షణ వెర్రితనంగానే కనబడుతుందండి ఇప్పటికీ కూడా. క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తుని తెలుసుకున్నాం అని చెప్తున్నాము గానీ,
ఇప్పటికీ కూడా అనేక మందికి ఈ రక్షణను గురించినటువంటి లేదా సిలువను గురించినటువంటి వార్త ఇప్పటికీ కూడా అనేక మందికి అది వెర్రితనంగానే ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళ గురించి మనం ఆలోచించలేం. ఎందుకనంటే బయట వాళ్ళు ముదిరిపోయారు బాగా. స్వార్థను చెప్తుంటే ఏమండి వెర్రితనంగాను, క్రీస్తుని గురించినటువంటి వార్తలు మనం చెప్తుంటే 3 మేకులు వీక్కోలేని వాడు, ఆయన దేవుడేంటి, ఆయన మనం నమ్మడం ఏంటి, ఆయన మనకు పరలోకాన్ని ఇవ్వడం ఏంటని ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇక బైబిల్‌లో ఎన్నో తప్పులు ఉన్నాయండి. అసలు అది దైవ గ్రంథం కాదు. ఊరికనే అనవసరంగా ఈ యూదులు, క్రైస్తవులందరూ కూడా కలిసి ఒక తప్పుడు పుస్తకాన్ని మనం మన నెత్తి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఏమండి వెర్రి వాళ్ళుగా బ్రతుకుతున్నారు. బాగానే ఉంది. ఓకే. కానీ క్రీస్తును నమ్ముకున్న వారు కూడా అనేక మంది అలాగే ఉన్నారండి. క్రీస్తునందు పిల్లరా, ఈ రాత్రి కాలంలో మనం ఒక విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. అదేంటనంటే ఈ భూమి ఏదో ఒక రోజు నాశనం అయిపోతుంది. నాశనానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడో మనకు తెలీదు. పేతురు గారు రాసినటువంటి పత్రికలో అదే మాట చెప్తుంటాడు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఈ భూమి ఆకాశములు నాశనానికి సిద్ధపడుతున్నాయి. అంటే నాశనం అవ్వబోతాయి. ఏదో ఒక రోజు నాశనం అవ్వాల్సిందే. మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకనాడు కొన్ని ప్రాంతాలను మాత్రమే దేవుడు నాశనం చేశాడు. వారి అవిధేయతను బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ గర్వాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతాలను మాత్రమే నాశనం చేశాడు. కానీ ఈసారట ఈ ప్రపంచాన్నే నాశనం చేయబోతున్నాడు. కానీ ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతాడు. అది ఎప్పుడు చేస్తాడో మనకు తెలియకపోయినా మనుషులుగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి ఆ భూమి యొక్క నాశనం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ మనం బ్రతికున్నప్పుడే రావచ్చు, మనం చనిపోయిన తర్వాత అయినా రావచ్చు. బ్రతికున్నప్పుడు వచ్చినా, చనిపోయిన తర్వాత వచ్చినా అండ్ ఒకటి మాత్రం నిజం, అదేంటనంటే ఈ భూమి అంతరించిపోతుంది ఒక రోజు. దేవుడు దానిని నాశనం చేస్తాడు. కానీ దానికంటే ముందే మనము కూడా చనిపోవాలి అండ్ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి దినం ఒకటి ఉంది. కాబట్టి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి మనము కూడా ఈ రక్షణను ఆలస్యం చేయకూడదు. రక్షణ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లరా, ఏ విషయంలో ఆలస్యం చేస్తున్నామండి అని మీరు అడుగుతారా? అండ్ ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి మాటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. ఎవరు రక్షింపబడతాడు అని అంటే బాప్తిస్మము పొందినవాడు. అంటే బాప్తిస్మము పొందినవాడు. బాప్తిస్మము పొందితేనే మనకి పరలోక రాజ్యానికి మొదటి మార్గం ఏర్పడుతుంది. మనము దేవుని కొరకు ఎన్ని చేసినా బాప్తిస్మము పొందితేనే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. చాలా మంది ఏమండి బాప్తిస్మం తీసుకోవడానికి చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. అప్పుడప్పుడు ఏమండి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కొంతమందిని చూసి అయ్యా ఎప్పుడు బాప్తిసం తీసుకుంటామంటే ఇంకా ఇప్పుడే టైం ఎందుకులేండి, ఇంకా టైం ఉంది, నేను కొన్ని రోజులు బానివ్వండి, ఇంకా నేను చాలా ఇది చేయాలి అది చేయాలి అప్పుడే నేను బాప్తిసం తీసుకుంటానని, కొందరైతే పెళ్లికి తీసుకుంటానని, కొందరైతే ఇంకా వేరే కారణాలు చెప్తుంటారు. కానీ కృష్ణందు పిల్లరా, బాప్తిస్మము పొందుకోవడానికి మొదట ఆలస్యం చేయకూడదు. బాప్తిస్మం పొందుకోవడానికి ఆలస్యం చేయకూడదు. ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా బాప్తిస్మం ఇంకా పొందుకోలేదంటే గుర్తుపెట్టుకోండి, ఆయనంత త్వరగా బాప్తిస్మం తీసుకోండి. ఎందుకనంటే మీరు దేవుని కొరకు ఎంతైనా కష్టపడవచ్చు, కానీ బాప్తిస్మం లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళలేరు. పౌలు గారికి అంటే బాప్తిస్మము పొందుకోవడానికి ఎంత సమయం పట్టిందో, క్రీస్తు గురించి తెలుసుకున్న తర్వాత ఎంత సమయం పట్టిందో మనము ఒకసారి చూసుకున్నట్లయితే 22వ అధ్యాయము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం పిల్లరా. గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఇక్కడ పౌలు గారు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా పలుకుతున్నటువంటి సందర్భం ఇది. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ దమస్కుకు వెళ్లే మార్గంలో చూసిన తర్వాత వెంటనే ఏం జరిగింది అని అంటే ఆయన చూపు పోయిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఆయన వెళ్ళడం, అక్కడ మరి ప్రవక్త అయినటువంటి అననీయ ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాటనే ఇక్కడ చెప్తున్నాడు. అదేంటనంటే, నువ్వు ఇంకెందుకు తడువు చేస్తున్నావు, తడువు చేయకము, వెంటనే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అంటే బాప్తిస్మము పొందుకొని నీ పాపములను కడుగుకొనము అనేటువంటి మాట చెప్తున్నాడండి. నువ్వు వెంటనే బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్తున్నాడు.
అంటే బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతుందని అంటే మీ పాపాలు కడగబడతాయి. బాప్తిస్మము నిర్లక్ష్యం చేయకండి, ఆలస్యం చేయకండి. ఎందుకనంటే బాప్తిస్మము ద్వారా మీ పాపాలన్నీ కూడా కడగబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ బాప్తిస్మము పొందుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనము. సౌలు అతడు మేలును 3 దినములు 9వ అధ్యాయం చొప్పులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయాను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనముందు అననీయ అని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నను అనబడిన వీరికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకులు వలన వింటిని. 18వ వచనం చదవండి. 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇక్కడ 9వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమంటున్నాడంటే 3 దినముల వరకు కూడా అతను ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ 3 దినముల తర్వాత అననీయ అతని దగ్గరకు వచ్చి ఇదిగో రక్షణను గురించి చెప్తున్నప్పుడు నువ్వు బాప్తిస్మం పొందుకోవాలి అనేటువంటి మాట మనకి 22వ అధ్యాయంలో కనబడుతుంది కదా. అప్పుడు అదే మాటని ఇక్కడ కూడా ఆయనతో చెప్తున్నట్లుగా మనం చూస్తాము. అప్పుడు వెంటనే పౌలు గారు అక్కడ బాప్తిస్మము పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే వితిన్ 3 days, 3 రోజుల్లోనే క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి 3 రోజుల్లోనే అతను బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇకపోతే అంతకంటే ముందు జరిగినటువంటి ఒక సంఘటన, మరి నపుంసకుడు ఎరుకో ప్రాంతం నుండి మరి యెరూషలేం ప్రాంతం నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి మార్గంలో ఫిలిప్ అతనిని ఎదుర్కొని వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు అతడు వాక్యం వినగానే తడు చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా బాప్తిస్మం పొందుకున్నట్లుగా ఏమంటే ఎన్నోసార్లు మనం విన్నాం. అంటే వెంటనే ఇమ్మీడియట్గా వాక్యం విన్నాడు, విన్న వెంటనే మార్చుకొని వెంటనే బాప్తిస్మం ఇమ్మని మరి ఫిలిప్ని అడిగినట్లుగా మనం చూస్తాం. అలాగే పౌలు గారు చెరసాలలో వేయబడినప్పుడు ఆయన కీర్తనలు పాడుతుండగా చెరసాల అధికారి కూడా వెంటనే అక్కడ క్రీస్తు గురించి విన్నాడు. వినిన వెంటనే మధ్యరాత్రిలో అర్ధరాత్రిలోనే వెంటనే బాప్తిస్మము పొందుకుంటున్నాడు. ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు, తొందరగా నాకు బాప్తిజం ఇచ్చేయని చెప్పి అడుగుతున్నాడండి. అంటే క్రీస్తును తెలుసుకున్న వెంటనే మనం బాప్తిస్మము పొందుకొని మన పాపముల నుండి కడుగబడాలి. ఇది మొదటి మెట్టండి. బాప్తిస్మం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మన పాపముల నుండి మనము కడగబడుతున్నాము, మన పాపముల నుండి మనం విమోచింపబడుతున్నాము. కాబట్టి రక్షణ పొందడానికి అంటే పరలోక రాజ్యంలోనికి మొదటి మెట్టుకి వెళ్ళడానికి ఆలస్యం చేయకూడదు పిల్లలు. కాబట్టి బాప్తిస్మం అంటే ఎప్పుడో తీసుకోవచ్చులే, ఏదో పెళ్ళికి తీసుకోవచ్చులే, లేదా December 1కి తీసుకోవచ్చులే. చాలా మందికి ఉన్నటువంటి ఏమండి ఇది January 1కి తీసుకోవాలి, లేదా నా పుట్టినరోజు రోజు తీసుకోవాలి, లేదా క్రిస్మస్ అప్పుడు తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ అది కాదు ప్రియులారా. మనం ఎప్పుడైతే తీసుకోవాలి అని మనకు అనిపిస్తుందో, లేదు నా పాపముల నుండి నేను కడగబడాలని మనకు ఎప్పుడు అనిపిస్తుందో వెంటనే బాప్తిజం తీసేసుకోవడం మంచిది. ఒకవేళ అది ఆ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. ఇకపోతే ప్రియులరా, దేవునిలోనికి బాప్తిస్మం పొందుకొని దేవునిలోనికి వచ్చినటువంటి మనం కూడా అనేక విషయాలలో తడువు చేస్తుంటాం, ఆలస్యం చేస్తుంటాం. అందుకనే ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరొక మాటను రాస్తారు. మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో అరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారా అయితిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము గాని
ఆత్మను రక్షించుకున్నటకును విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగాలి అని చెబుతూ, ఆ విశ్వాస కాలంలో మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి కాలంలో మీరు ఏం చేశారో అనేటువంటి మాటలను చెబుతూ, మొదటిగా వాళ్ళు ఏం చేశారు అని అంటే, శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించారు. సహించినటువంటి ఆ పూర్వ దినములను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే వీళ్ళు దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడడానికి సిద్ధపడ్డారు. అంటే వారి రక్షణ మార్గంలో వారు ప్రభువులోనికి వెలిగింపబడిన తర్వాత, వెలిగింపబడటం అంటే బాప్తిస్మము పొందుకున్న తర్వాత వాళ్ళు ఎన్నో శ్రమలు, గొప్ప శ్రమలలో వాళ్ళు సహించుకొని ముందుకు వెళ్ళారు మొదటిగా. రెండవదిగా, ఒక విధము చూడగా మీరు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో అరడిపడితిరి. మరి యొక్క విధముగా చూచితే వాటిని అనుభవించితిరి, వాటిలో మీరు పాలివారైతిరి అని చెప్తున్నాడు చూడండి. అనుభవించిన వారితో మీరు పాలివారయ్యారు. ఒకటి, మీరు శ్రమలు అనుభవించారు. రెండవది, మరి దేవుని కొరకు బాధలు అనుభవిస్తున్న వారు, నిందలు అనుభవిస్తున్న వారిలో మీరు కూడా నిందలు అనుభవిస్తూ, మరి ఎక్కువగా ఇలాంటి నిందలు అనుభవిస్తున్న వారితో కూడా మీరు పాలివారై ఉన్నారు. అంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళడం అంటే ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే బాప్తిస్మము పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా శ్రమలలో మనం పోరాడాలి. రెండోది, దేవుని కొరకు నిందలు అనుభవిస్తున్నటువంటి వారితో మనము కూడా నిందలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏలయనగా 34వ వచనంలో, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించితిరి, మీకు మరీ శ్రమ అయినది స్థిరమైనది నైనా స్వాస్థ్యం ఉన్నదని, శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. స్థిరమైనటువంటి పునాది ఉంది, లేదా స్థిరమైనటువంటి మరి ఆ స్థలం ఉంది, స్వాస్థ్యం ఉందని తెలుసుకున్నటువంటి మీరు మీ ఆస్తులను కోల్పోవడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. ఏమంటే శ్రమలలో పాలివారయ్యారు, బాధలు అనుభవించారు, మీ ఆస్తిని కోల్పోయారు, చెరసాలలో ఉన్నటువంటి వారిని మీరు కరుణించారు. దేని కొరకు అంటే స్థిరమైనటువంటి స్వాస్థ్యం మీకు ఉన్నదని మీరు ఎరిగి మీరు ఇదంతా కూడా చేశారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకొనకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరము. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలట. అలాగే వాగ్దానము పొంది నిమిత్తము సహనముతో, ఓర్మితో ఉండాలి. కాబట్టి కాలము కొంచెమే ఉన్నది గనుక వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు తీయువారముగా కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నాము. ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. ఒకసారి మనం వెలిగింపబడిన తర్వాత మన బ్రతికి ఎలాగుండాలో అని చెబుతూ, ఈ విషయాలలో మనం ఆలస్యము చేయకూడదు, లేదా నిర్లక్ష్యము చేయకూడదు, వెనుతీసేవారిగా ఉండకూడదు అంటున్నాడు చూడండి. వెనుతీసేవారిగా ఉంటే దేవుడికి ఎప్పటికీ కూడా సంతోషం ఉండదట. కానీ మీరు ఏం చేశారంటే, శ్రమలలో మీరు ఎంతో కష్టపడ్డారు, బాధలు, ఎన్నో అవమానాలు వచ్చిన వాటిలన్నిటిని కూడా మీరు సహించారు. మరి ఇలాంటి బాధలు అనుభవిస్తున్న వారితో మీరు కలిసి పనిచేశారు, వారితో కూడా మీరు పాలివారై ఉన్నారు. అలాగే దేవుని పని కొరకు అవసరమైతే మీ ఆస్తులను కూడా నష్టంగా ఎంచుకున్నారని చెప్తున్నాడండి. వాటన్నిటిని కూడా మీరు పోగొట్టుకోవడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. కారణం ఏంటనంటే ఒకే ఒకటి మీ మనసులో ఉంది. అది దేవుడిచ్చేటువంటి ఆ పరలోక రాజ్యం, లేదా దేవుడిచ్చేటువంటి ఆ స్థిరమైనటువంటి స్వాస్థ్యం మీద మీ మనస్సును పెట్టుకున్నారు కనుక ఇలాంటి మనస్సు మీకు ఉన్నది. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను కనుక మీరు ఇక వెనుదీసేవారిగా ఉండకండి. దేవుని కొరకు మీరు ఒక అడుగు ముందుకు వేశారు. ఈ విషయాలన్నిటిలో అడుగు ముందుకు వేసిన తర్వాత ఎప్పటికీ కూడా వెనుదీయకండి. వెనుతీశారా దేవుడు అందుని బట్టి సంతోషించేవాడు కాడు అని చెప్తున్నాడు. పిల్లరా, మరి దేవుని నమ్ముకున్నటువంటి మనం బ్రతుకులు ఎలా ఉండాలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ఆలస్యం చేస్తున్నామా, నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవునిని నమ్ముకొని బాప్తిస్మం పొందుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం. కానీ పొందుకున్న తర్వాత కూడా మన బ్రతుకులు మారాలి. నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఈ రోజు కాదులే, తర్వాత ఇంకొక రోజు ఎప్పుడో చూసుకుందాం అనేటువంటి ఆ ధోరణి మన మనసులో ఒకవేళ ఉంటే అది మంచిది కాదు పిల్లలు. ఒక వాక్యం చదువుకోవడానికి మనకి ఏమండి ఇష్టం ఉండదు, లేదా ఒక వాక్యము ఎవరైనా చెప్తుంటే వినడానికి మనకి ఆసక్తి ఉండదు.
దేవుని కొరకు ఏదైనా ఇవ్వడానికి మనకు ఆసక్తి ఉండదు. దేవుని కొరకు ఏదైనా పని చేద్దామంటే ఒక ఆసక్తి ఉండదు. ఈ పనంతా మేము చేయాలనుకుంటుంటారు చాలామంది. అలా ఉండకూడదు పిల్లరా. నిర్లక్ష్యం చేయకూడదు. ఆలస్యం చేయకూడదు. ఎందుకనంటే మనకి దేవుడు ఆయుష్కాలాన్ని కొంచెమే ఇచ్చాడు. ఈ ఆయుష్కాలం ఎంతో మనకు తెలీదు. కానీ అందులో పనున్నదని మనం మొన్నే నేర్చుకున్నాం. ఆ పనిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడండి. లోతు గారి కొరకు ఆయన ఏం చేశాడనంటే ఒక ప్రణాళికను చేసి లోతుని ఎలాగైనా సరే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి తప్పించేయాలని చెప్పి అక్కడికి దేవదూతలను పంపించి ఏమంటే దేవదూతలను పంపించాల్సినటువంటి అవసరత దేవునికి ఏముంది చెప్పండి? నోవ కాలంలో ఎవరైనా దేవదూతలను పంపించాడా? పోయి మారమని చెప్పి పంపించాడా? ఎవరు రాలేదండి. కానీ లోతు గారి కోసమే ఆయన దేవదూతలను పంపించాడు. మీరు ధనవంతుడు లాజరు యొక్క ఏవండీ ఆ కథను మీరు విన్నప్పుడు లేదా అందులో రాయబడినటువంటి యథార్థ గాథ మీరు విన్నప్పుడు లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి అతన్ని పరలోకానికి కొనిపోయారు. మీకు గుర్తుందో లేదో? ఇక్కడ దేవదూతలు ఎందుకొచ్చారంటే లోతుని తప్పించడానికి వచ్చారు. అంతే. లేదంటే అక్కడికి వాళ్ళను పంపించాల్సినటువంటి అవసరత దేవునికి లేదు. ఆ సొదొమ గొమొర్రాని నిజంగా మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటే వాళ్ళని పంపించకుండానే నాశనం చేసేవాడు. కానీ లోతు కోసం దేవదూతలను పంపించాడు. దేవదూతలు వచ్చి లోతుని అతని కుటుంబాన్ని తప్పిస్తున్నప్పుడు ఏమంటే అదంతా దేశమంతా నాశనం అయిపోతున్నప్పుడు లోతు గారు ఆయన పెట్టినటువంటి ఒక మనవి, ప్రభువా నేను ఆ కొండ మీదకి వెళ్ళలేను. ఒక చిన్న పక్కలో ఉన్నటువంటి ఆ ఊర్లోనికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఆ ఊరిని నేను నాశనం చేయనని మాట ఇచ్చాడండి లోతు గారికి. కాబట్టి విశ్వాసంలో ఉన్నటువంటి మనకి కూడా దేవుడు ఇంత గొప్ప రక్షణను ఏర్పాటు చేసి ఉంటాడు. కానీ మనకు అది అర్థం కాదు అంతే. అప్పట్లో అంటే దేవదూతలను పంపించి ఏమండి అవన్నీ కూడా చేస్తుండేసరికి మనకు అలాంటి మనసు ఉందే గాని మన దగ్గరికి ఏ దేవదూతలు రారు, మనతో ఎవరు మాట్లాడరు, దేవుడు ఎలాగో మనకి ఏ విషయాలు చెప్పడు అని అనుకుంటున్నారేమో. లేదండి, ప్రతి విషయము మనకు అవసరమైన ప్రతి మాట ఆయన వాక్యంలో జీవగ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మనము నిర్లక్ష్యం చేస్తున్నాం అంతే. ఎవరు చూసారులేండి దేవుడిని, ఏదో నమ్ముకున్నాం, మా ఇంట్లో వాళ్ళు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను, ఏదో ఆదివారం ఒకరోజు వెళ్ళిపోతే చాలు వెళ్ళిపోతున్నాను, ఒక కానుక చేస్తే చాలు కానుక చేస్తున్నాను అనేటువంటిది మన మైండ్లో ఒకవేళ ఉంటే అండ్ మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నట్టే. మరి ఒకనాడు దేవదూతలను పంపించినటువంటి దేవుడు నేడు మన కొరకు దైవజనుల్ని పంపిస్తున్నాడు. భూమి మీద ఇంకా దేవుని కొరకు ఆలోచించేటువంటి దైవజనులు ఉన్నారు. మరి నశించిపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని చూసి కొందరినైనా రక్షించేవారిగా ఉండాలి, లేక కొందరినైనా రక్షించాలన్నటువంటి తపనతో బ్రతుకుతున్నటువంటి ఏమండి మరి సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఒకరు మిమ్మల్ని ఏమన్నా అంటున్నారు అని అంటే ఏమిటి సేవకులు ఏమన్నా అంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది మీ రక్షణార్థమయ్యే. మీ కీడును కోరి ఎప్పుడు కూడా సేవకులు ఏది చెప్పరండి. మీరు రక్షింపబడాలి, మీరు కాపాడబడాలి, ఆ ఉగ్రత నుండి మీరు తప్పించబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే సేవకులు మీకు ఏదైనా ఒక కఠినమైనటువంటి మాటలు చెప్పినప్పుడు చాలా బాధపడిపోతుంటారు. ఏంటి మా మా అయ్యగారు ఇలా అనేసారు, లేదా మా వాళ్ళు ఇలా అనేసారు, మమ్మల్ని ఇలా అనేస్తారు ఏంటి పాస్టర్ గారు, అలా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది మీ రక్షణార్థమై వాక్యంలో మిమ్మల్ని బలపరచడానికి ఎన్నో విషయాలు చెప్తుంటారండి. అలా వాళ్ళు చెప్తున్నప్పుడు మనము మన హృదయాలను కఠినపరచుకోకూడదు. ఏమండి వాళ్ళ అల్లుళ్ళు చేసిన పని అదే. లోతు గారి యొక్క అల్లుళ్ళు చేసినటువంటి పని అదే. ఏంటి మనం నీతిమంతులుగా బతకాలంటే ఎలా బ్రతుకుతారు? ఈ ప్రపంచం అంతా చూస్తుంటే ఎవడు నీతిమంతుడుగా బతుకుతున్నాడు? ఎవడు లేడు కదా నీతిమంతుడుగా బతికాడు. అంతదానికి దేవుడు అందరిని నాశనం చేసేస్తాడా అనేటువంటి ఏమిటి ఆ హేళన మన మనసులో ఉండకూడదు. ఈ వాక్యం వినేస్తే మేమేమైనా మారిపోతామో, మాకేదైనా జరిగేస్తుందా అని అనుకోకండి. వాక్యం వినడం వలన ఎన్నో జరుగుతాయి. మీ మనసులను మార్చుకొని దేవుని యొద్దకు మీరు రాగలిగితే ఎన్నో జరుగుతాయండి. మీకు కంటికి కనిపించవి, మీరు ఊహించినవి ఎన్నో దేవుడు మీ కొరకు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ రక్షణ అనేటువంటి ఆ స్థానంలోనికి మీరు వచ్చేయాలి. ఆ ఇరుకు మార్గం ఏదైతే ఉందో ఆ ఇరుకు మార్గంలోనికి మీరు వచ్చేసేయాలి. ఆ ఇరుకు మార్గం ప్రయాణించడం చాలా కష్టం. అయినా కూడా ప్రవేశించాలి, మీరు నడవాలి ఆ మార్గంలో. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడాలండి. ఒక చాలా మందికి ఒక డిఫాల్ట్‌గా ఒక మైండ్‌లో ఒకటి ఉంటది. ఏంటనంటే ఒక క్రైస్తవుని జీవితము అనంటే ఒక ఆదివారం ఉదయం ఆరాధనకు వెళ్ళిపోవడం, లేదా ఒక అధ్యాయం వాక్యం చదువుకోవడం. ఇంతే దేవుడు మనకిచ్చినటువంటి పని అని అనుకుంటారు. కానీ లోతు అలా అనుకోలేదండి. లోతు గవిని యొద్ద ఎందుకు కూర్చొని ఉన్నాడు అనంటే ఈ ఈ సొదొమ గొమొర్రాని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటున్నాడు. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు వాళ్ళు మారాలి అని. అందుకనే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకసారి నేను దిగిపోయి చూస్తాను. ఎవరితో చెప్పాడు? అబ్రాహాంతో చెప్పాడు. నేను పోయి చూస్తాను. ఒకవేళ వాళ్ళు గనుక మరి నాకొచ్చినటువంటి మొర ప్రకారంగా వాళ్ళు అధికంగా పాపం చేస్తుంటే వాళ్ళని నాశనం చేస్తాను. లేదా వారి గురించి నేను ఆలోచిస్తాను. ఒక నినివే పట్టణం మనకు గుర్తు రావాలి. ఆ నినివే పట్టణస్తులు ఏం చేశారండి? ఒక్క మాట యోనా గారు వెళ్ళి అక్కడ ప్రకటించగానే, ఒక అర్ధ దినము అతను ప్రకటించగానే
ఆ ఊరే గోనెపట్టను కట్టేసుకొని ఏమి తినకుండా పిల్లలకు కూడా ఉపవాసం ఉంచేసి, పశువులకు కూడా ఉపవాసం ఉండేసి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోగానే దేవుడు వారిని వెంటనే క్షమించి వారికి పంపించినటువంటి కీడుని మరలా వెనుదీసుకున్నట్లుగా మనం చూస్తామండి. యోనా ప్రకటన వలన ఒక నినివే పట్టణం కాపాడబడింది. లోతు యొక్క ఆలోచనను బట్టి సొదొమను ఆయన ఎంతో కాపాడాలనుకుని తడువు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఎలాగైనా కొందరైనా తెలుసుకుంటారేమో, నాతో పాటు ఇక్కడి నుంచి బయటకొచ్చేస్తారేమో, లేదా దేవుడే తన మనస్సును మార్చుకుంటాడేమో అని చెప్పి ఎదురు చూశాడు, తడువు చేశాడు, ఆలస్యం చేశాడు. కాపాడాలి అనేటువంటి ఒక బాధతో, తపనతో. మరి మనం ఎంతమందిని కాపాడే పనిలో మనం ఉన్నామండి? పోనీ మనల్ని మనం మొదట కాపాడుకోగలుగుతున్నామా? ఇతరుల సంగతి పక్కన పెట్టి. మనల్ని మనం కాపాడుకునే పనిలో మనం ఉండాలి. ఇతరులను కాపాడుకునే పనిలో మనం ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి అనంటే దైవ సేవకులు చెప్తున్నటువంటి మాటలను వింటూ మన బ్రతుకులను మనం మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటుండాలి. ఏది కూడా కఠినంగా అనుకోకండి. దేవుని సేవకులు చెప్తున్నటువంటి ఏ మాట కూడా కఠినంగా తీసుకోకండి. వాళ్ళు కఠినంగా ఏదో మిమ్మల్ని తక్కువ చేయాలని ఎవరు ఏ మాటలు చెప్పరండి. కేవలం మీ రక్షణార్థమై మాత్రమే మాట్లాడతారు. కాబట్టి రక్షణార్థమై చెప్పబడుతున్నటువంటి సంగతులను సాత్వికంతో స్వీకరించి దాని ప్రకారంగా మన బ్రతుకులను మార్చుకోవడమే ఎంతో శ్రేష్టమండి. అలా మనం రక్షింపబడతాం. ఇకపోతే కొందరినైనా రక్షించేటువంటి పనిలో మీరు ఉండాలని దేవుడు ఎప్పుడూ అడిగాడండి. కాబట్టి కొందరినైనా రక్షించేటువంటి పనిలో మనం ఉండాలి. మొట్టమొదటిగా మనల్ని మనం కాపాడుకోవాలి. రెండోదిగా కొందరినైనా రక్షించే పనిలో మనం ఉండాలి. కాబట్టి ఆలస్యం చేయకూడదు మనం ఈ విషయంలో మాత్రం. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అనంటే మొట్టమొదటిగా మనం మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తం మన పాపాలు కడబడడానికి మొదటిగా బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిస్మము పొందుకున్నటువంటి మనల్ని మనం వాక్యానుసారంగా కాపాడుకుంటూ కొందరినైనా కాపాడేటువంటి, రక్షించేటువంటి పనిలో మనం ఉండగలిగితే దేవుడు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ ఆలస్యం చేశామనుకోండి, ఈ రోజే మన ప్రాణం పోతే, ఈ రాత్రే మన ప్రాణం పోతే పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడి పని తర్వాత ఎప్పుడో చేద్దాంలే అని అనుకున్నాం అనుకోండి, ఆలోపు మేము ప్రాణం పోతే. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకనంటే ప్రియులారా, ఎంతో మంది మంటికి మన్నైపోయారు. ఎంతో మంది చనిపోయారు. మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి వారు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరూ చనిపోతున్నా కూడా మనం బ్రతికున్నాం అనంటే అదేదో మన గొప్పతనం కాదు. మనం బ్రతికి ఉన్నాము అనంటే కేవలము దేవుడు మన పట్ల చూపినటువంటి కృపే. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాలను బట్టి ఆలోచిస్తే ఎప్పుడో మనం చనిపోవాలి మన పాపముల నిమిత్తం. కానీ అలా చనిపోకోకుండా ఉన్నామనంటే దేవుడు కేవలం తన కృపను చూపించే మనల్ని కాపాడుతున్నాడండి. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా దానిని ఒకవేళ మనం ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, దేవుని కొరకు చేయాల్సిన దానిని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేమండి. కనుకనే ఒక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూసుకుందాం పిల్లలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంత గొప్ప రక్షణను మనము ఒకవేళ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము అంటే మనం తప్పించుకోలేము. ఈ యొక్క రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, ఆ పరలోక రాజ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము అంటే అర్థం ఏంటి? పాతాళ లోకంలో నుండి మనం తప్పించుకోలేము. పాతాళ లోకానికి వెళ్ళడానికి మనల్ని దేవుడు కూడా ఆపడు. అక్కడ వెళ్ళిపోవడమే. దేవుడు కూడా మనల్ని అక్కడ పోనీకోకుండా మనల్ని తప్పించడు, ఆపడు అక్కడ ఇంకా. కాబట్టి మనం తప్పించుకోలేము. కాబట్టి మరి ఇంత గొప్ప రక్షణ మనకి ఎలాగొచ్చింది అని అంటే ఎంతో మంది తమ కష్టాల ద్వారా బోధించి తన చిత్తానుసారముగా అనేక సూచక క్రియలను, అద్భుత కార్యములను జరిగించుట వలన, నానా విధములైనటువంటి పరిశుద్ధాత్మ వరముల వలన ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ఈ వాక్యం మన ఎద్దకు వచ్చిందని అంటే ఎంతో మంది కష్టాలు, ఎంతో మంది త్యాగాలు, దేవుడిచ్చినటువంటి ఎన్నో వరాలు ఈ పని కొరకు లేదా ఈ వాక్యం కొరకు ఉపయోగపడ్డాయి. అలా ఉపయోగపడినటువంటి అవన్నీ కూడా వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ఈ వాక్యం ఇప్పుడు మనకొచ్చింది. ఈ వాక్యం ద్వారా ఇప్పుడు మనకు రక్షణ ఉంది. ఒకప్పుడు ఈ వాక్యం ఎలా వచ్చిందో చెబుతున్నాడు. ఆ వచ్చినటువంటి వాక్యం ఇప్పుడు మనకు
దృఢపరచబడింది గనుక ఈ వాక్యానుసారంగా మీరు నడిస్తే మాత్రమే మీకు పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ప్రియులారా, మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి పౌలు గారు ఎన్నో సంగతులు చెప్పారు. అలా చెప్పినటువంటి సంగతులలో బాప్తిస్మము పొందిన వారు లేదా వెలిగింపబడిన హెబ్రీయులు ఎలా కనబడ్డారు ఆయన దృష్టికి అనంటే, ఎన్నో బాధలు అనుభవించిన వారుగా, దేవుని వాక్యము కొరకు ఎంతో కష్టాలు అనుభవించిన వారుగా, అనేక మందికి ప్రకటనలో, అనేక మందికి దేవుని గురించి చెప్పుటలో, అంటే ఖైదులో ఉన్నటువంటి వారు అనగానే ఏమి చెరసాలలో ఉన్నవారని అనుకోకండి. ఖైదులో ఉన్నారు అనగానే ఏమండి మరి జైల్‌లో ఉన్న వారికి పోయేసి ఆహారం పెట్టడం అలా చేశారని అనుకోకండి. అలా గాదు. ఖైదులో ఉన్నవారంటే అపవాది యొక్క బంధకములలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, వాళ్ళ ఆస్తిని సైతం ఇవ్వడానికి సిద్ధపడిపోయారంట. ఏమండి కొందరిని రక్షించడానికి తమ ఆస్తిని కూడా నష్టంగా ఎంచుకున్నారు. ఇచ్చేశారు. కేవలం దేనికోసం వాళ్ళు అంత గొప్ప త్యాగాన్ని చేశారు అనంటే, మరి గొప్ప స్వాస్థ్యంగా ఉన్నటువంటి ఆ పట్టణము, పరలోక రాజ్యము కొరకు వాళ్ళంత కష్టపడ్డారని. కాబట్టి ఈ పరలోక రాజ్యము కొరకు దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. మరి ఆలస్యం చేస్తున్నామా? దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఒకవేళ మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సరి చేసుకుందాం. లేదా దేవుని పనిలో మనం బహుగా కొనసాగుతుంటే, విస్తారంగా పని చేస్తుంటే ఆ పనిని ముందుకి కొనసాగిద్దాం. నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటాను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. ఇంతవరకు మీ మాటలను నా తండ్రి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవునా ప్రభా, పరలోక రాజ్యానికి నా తండ్రి మేము వారసులు అవ్వాలని నీ కుమారుని ఈ భూలోకానికి పంపించి ఆయన ప్రాణత్యాగము ద్వారా నా తండ్రి మాకు పాపక్షమాపణను అనుగ్రహించి పరలోక రాజ్యానికి మేము వెళ్ళడానికి ఒక మార్గాన్ని మీరు సరళం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను నా తండ్రి మేము ఆలస్యం చేసిన లేదా నిర్లక్ష్యము చేసిన నష్టపోయేది మేమే అనేటువంటిది లేఖనాల ద్వారా మాకు అర్థమవుతుంది. ఒకనాడు లోతు విషయంలో నా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఎంతో గొప్పదో మాకు అర్థమవుతుంది తండ్రి. ఒక ప్రాంతం అంతా నాశనం అయిపోతున్నప్పటికీ కూడా నా తండ్రి కేవలం లోతు గారి కొరకు మీ దేవదూతలను పంపించి అతని కుటుంబాన్ని మీరు కాపాడుతున్నట్లుగా, ఒక ఊరి మీదకి రావాల్సినటువంటి నాశనాన్ని నా తండ్రి మీరు రానివ్వకుండా చేసినట్లుగా మీ లేఖనాలు యందు మాకు కనబడుతుంది తండ్రి. ఈ రోజు మేము రక్షింపబడడానికి నా ప్రభావ మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని భూమి మీదకి పంపించారు. ఎంతో మంది అపోస్తలుల ద్వారా నా తండ్రి ఈ వాక్యాన్ని మీరు స్థిరపరిచారు. ఈ వాక్యము ద్వారా నా తండ్రి మాకు రక్షణ ఉన్నదని నా తండ్రి గుర్తెరిగిన వారమై, ఒకనాడు హెబ్రీ సంఘం ఎలాగైతే నా తండ్రి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలను అనుభవించిన తండ్రి, ఆఖరికి వాటితో ఉన్నది కూడా నా ప్రభా తండ్రి నష్టంగా ఎంచుకొని నా ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి నా తండ్రి స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి ఆ పట్టణం కొరకు నా ప్రభా వారందరూ కూడా ప్రయాసపడినట్లుగా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మేము కూడా నా ప్రభా తండ్రి ఆయుష్కాలం ఇక్కడ ఎంత ఉందో తెలియదు, కానీ ఆ నిత్య రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునేటువంటి పని ఈ భూమి మీదనే మాకుంది కనుక మా ఎదుట ఉన్న ప్రతి దాని నా తండ్రి మేము విడిచిపెట్టి మీ రక్షణను నిర్లక్ష్యము చేయక మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే పనిలో నా తండ్రి మేము ఎల్లప్పుడూ మా జీవితాలను కొనసాగించుకోవడానికి సహాయం చేసి నడిపించి, మరి ఇంతవరకు మీ మాటలను వినిపించడానికి మీ పరిశుద్ధాత్మ తోడు సహాయం నాతో ఉంచినందుకే మీకు వందనాలు. అలాగే మీ మాటలు నా తండ్రి మీ బిడ్డలు విని ఉంటున్నారు, మరి వారి జీవితాలలో మీ కొరకు ఎలా బ్రతుకుతున్నారో నా తండ్రి మరొక్కసారి వారిని ప్రశ్నించుకొని మీ కొరకు బహు విస్తారమైనటువంటి పనులను చేస్తున్నవారు నా తండ్రి ఆ పనులను ఇంకా కొనసాగించుటకు ఒకవేళ చేయని వారు ఎవరైనా ఉంటే నా ప్రభా మరి ఈ దినం నుండి ప్రారంభించడానికి సాయం చేసి నడిపించండి. వారి మనోనేత్రాలను వెలిగించమని కోరుకుంటూ మరి ఆన్లైన్ క్లాస్ని ఏర్పాటు చేసినటువంటి నా ప్రభా తండ్రి సామన్న గారికి, అలాగే సంఘాన్ని నా తండ్రి నడిపిస్తున్నటువంటి అయ్యగారికి కూడా ఇంతవరకు మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, అందుకు కూడా మీరు తోడుగా ఉండి అనేకమైనటువంటి నా ప్రభా మీ సత్య వాక్యాలను మీ పిల్లలకు వినిపింపజేసి సత్య మార్గంలో మీ బిడ్డలందరినీ నడిపించేటువంటి పనిలో నా ప్రభా ఇంకా గొప్పగా ముందు కొనసాగటానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మరి
తల్లిలోంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ నా ప్రభా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతలు నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు దయచేయమని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా తండ్రి, ఎలాంటి బాధలలో ఎలాంటి ఇబ్బందులలో వాళ్ళు ఉన్నా ప్రతి బాధను ప్రతి అవసరతను నా తండ్రి మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటున్నాను. అనారోగ్యంతో అయినా బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ వారి మీ యొక్క ఆశీర్వాదాలు నా తండ్రి మీ సంబంధమైనటువంటి దీవెనలు మా మీద ఎల్లప్పుడూ ఉంచమని కోరుకుంటూ మీ చిత్తం అయితే మీరు మాకు ఇంకనూ ఆయుష్కాలాన్ని నా తండ్రి మాకు అనుగ్రహిస్తే ఈ ఆయుష్కాలం అంతా కూడా మీ కొరకు ప్రయాసపడగలుగుటకు సాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసుపరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడానికి కానీ మరి ఆయనను ఎక్కువ వెంబడించకపోవడానికి గల ప్రధానమైన కారణం మా జీవితాలలో ఉద్యోగం అని మేము గమనిస్తున్నాము. మరి ఉద్యోగం వెళ్తేనే ఉద్యోగం కుటుంబానికి ఆ ఒక్క నిమిషం అన్న. ఉద్యోగం వెళ్తేనే మాకు తిండి, అలాగే సంపాదించుకుంటేనే మాకు మేము పిల్లల్ని సాకగలము, లేకుంటే ఏదైనా ఆస్తి సంపాదించుకోగలము, లేకుంటే ఏదైనా మరి ఎత్తు పెట్టుకోగలం పిల్లల కోసం. కాబట్టి రోజుకి దాదాపుగా 16 గంటలు మరి వీటికే, అంటే 8 గంటలు మరి ఉద్యోగం చేసిన ఉన్న 4 గంటలకు ప్రయాణానికి సరిపోయిన మిగతా సమయము నిద్రకు సరిపోయినా మాకు మిగిలేది 1 గంట లేకుంటే 2 గంటలు. మరి ఈ గంటల్లో మరి ఎక్కువ దేవుని మాటలు వినటానికి అలసిపోవటం, తర్వాత మరి దేవుని వెంబడించే విషయంలో మరి అనేది కుదరటము కష్టంగా ఉంది. మరి ఈ ఉద్యోగం దేవుడే పెట్టాడు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వెంబడించడం కానీ, ఆయనను విశ్వాసం ఉంచడం కానీ, పరలోకం ఉందని తెలుసుకోవడం కానీ, దానికి బతకడం అనేది కష్టమైన పరిస్థితులు ప్రశ్న. ఓకే అన్న. మరి అదే ఇప్పుడు ఉద్యోగాలను చేస్తూ మరి దేవుని పని చేయడం ఎలాగండి? దేవుని కొరకు మేము సమయాన్ని ఎలా ఇవ్వగలము అనేటువంటిదే ప్రశ్న. ఓకే, భూమి మీద మనం బ్రతికినంత కాలం మాత్రమే ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా మనకుంటాయి. ఇప్పుడు పిల్లల కొరకు మీరు కష్టపడుతున్నారు, నేను కాదనట్లేదు. ఒకవేళ ఆ పిల్లలకి ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? మీరు చేర్చిందంతా ఎవరిదవుతుంది? కాబట్టి మనము విశ్వాసంతో ముందుకు కొనసాగడం అంటే మీ ఉద్యోగాలను విడిచిపెట్టేసేయండి, వెళ్ళిపోయి వెంటనే మీరు ఆహారానికి ఏ విధి లేకుండా చేసేసుకోండి, వెళ్ళిపోయి చెప్పేసేయండి, వాక్యం చెప్పేసేయండి అనేది కాదు. కానీ ఇక్కడ మనము దేవుని కొరకు ఎలా సమయం ఇవ్వగలం? ఇప్పుడు 16 గంటలు, ఒకవేళ ఒక రోజులో 16 గంటలు మనం వ్యయం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కాదన్నట్లేదు. అది తప్పని కూడా నేను అన్నాను. కానీ మిగిలిన సమయంలో ఇప్పుడు ప్రయాణం 4 గంటలు అని అంటున్నారు. ప్రయాణం 4 గంటలలో మీరు 4 గంటలు కూర్చొని వాక్యం వినలేరా? ఆ ప్రయాణంలో వాక్యం వినలేమా? వినగలం. ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులో వాక్యం వినగలం. కానీ చాలామంది ఈ యూట్యూబ్లు, షార్ట్స్ ఇవన్నీ పెట్టుకొని చూస్తుంటారు, కానీ వాక్యం అనేసరికి ఏంటో నిర్లక్ష్యం చేస్తుంటారు. రెండవది, ఇప్పుడు సంఘంలో చెప్పబడుతున్నటువంటి మాటలే వినాలి అనేటువంటిది కాదు. ప్రతిరోజు మనం వాక్యాన్ని కనీసం కొంతసేపు నేర్చుకోగలిగితే, 1 గంట వాక్యానికి ఇచ్చి మనం నేర్చుకోగలం. రెండోది, సంపాదిస్తున్నారు మంచిదే, మరి నా పిల్లల కోసం నా కోసం అంటున్నారు, కానీ ఆ సంపాదనలో దేవుని కోసం మేము ఇస్తాం అనేటువంటి మాట రావాలి. ఇప్పుడు సంపాదించేది పిల్లల కోసం అనేటువంటి మాట ఎప్పటికీ రానివ్వకండి. అది చాలా 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 దేవునికి విరోధమైంది. సంపాదిస్తున్న దాంట్లో ఇదిగోండి, అవునండి నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదిస్తేనే నాకు ఇల్లు గడుస్తుంది, ఇల్లు గడిస్తేనే నేను ఏదో ఒకటి చేసుకోగలను అని అన్నప్పుడు, మరి అందులో ఆ సంపాదనలో దేవునికి మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారు? దేవుని పని కొరకు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు? అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మీ కష్టాన్ని దేవుడు ఏమీ చూడలేదని అనుకోకండి. నేను కష్టపడతాను, కష్టపడిన దాంట్లో నేను దేవునికి ఇస్తాను, దేవుని పనిని జరిపిస్తాను. నా వల్ల కాదు, ఓకే, నేను పని చేయలేను, ఎందుకంటే నాకు ఉద్యోగరీత్యా నాకు సెలవులు దొరకవు, నాకు టైం దొరకదు. ఓకే, నేను చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చెబుతున్న వారికి నేను సహాయపడతాను. అది కూడా ఏమిటి, సహకారుల లెక్కలోనే ఉంటారు వాళ్ళు కూడా.
కానీ మీ ఉద్దేశం మంచిదై ఉండాలి. ఉద్దేశం నా కోసం, నా పిల్లల కోసం అంటే మాత్రం దేవుడు ఇష్టపడడు. నేను సంపాదిస్తాను, నేను వెళ్లి చెప్పలేను, నేను ప్రకటించలేను, నా వల్ల కాదు, నాకున్నటువంటి ఈ ఈ ఈ లిటిగేషన్స్ బట్టి, లేదా పనిని బట్టి, ఉద్యోగాలను బట్టి నేను వెళ్ళలేను. ఓకే. వెళ్ళలేకపోయినా పర్వాలేదు. దేవుడు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఇవ్వగలరా? కష్టపడి సంపాదించిన దాన్ని మీరే దాచిపెట్టుకుంటున్నారా? లేదా దేవునికి ఇవ్వగలుగుతున్నారా? అక్కడే మీ మనస్సు దేవునికి అర్థమైపోతుంది. లేదు, నా కుమారుడు రాలేకపోయినా ఇవ్వగలుగుతున్నాడే అనేటువంటి ఆ మనస్సు ఏదైతే ఉంటుందో అది చూస్తాడు దేవుడు. కాబట్టి మిమ్మల్ని అర్జెంట్‌గా మీ పనులన్నీ వదిలేసేయండి అని నేను అనట్లేదు. నేను కూడా ఉద్యోగం చేసి దేవుని పని చేస్తున్నాను. నాకున్నటువంటి సమయంలో నాకు వారమంతా 5 రోజుల్లో నాకు పనున్నా కూడా మిగతా 2 రోజులలో 2 రోజులు నేను దేవుని కొరకు ఉపయోగిస్తాను. శనివారం అంతా కూడా నేను ఒక కాలేజీలో వెళ్లి టీచింగ్ చేస్తాను. మళ్ళీ ఎక్కడైనా ఎవరైనా ఆహ్వానించి వాక్యం చెప్పాలంటే వెళ్తాను. ఆదివారము సంఘం తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు ఆహ్వానించినా వెళ్తాను. ఎంత దూరమైనా వెళ్తాం. చెప్పడానికి సిద్ధపడి ఉంటాం. అంటే మనకున్నటువంటి సమయములో దేవుని కొరకు ఇప్పుడు నేను 5 రోజులు పని చేసిన తర్వాత ఈ 2 రోజులు నేను రెస్ట్ తీసుకోవచ్చని నేను అనుకోవచ్చు. కానీ మనకున్నటువంటి సమయంలోనే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. అది మనకి రోజులో ఒక గంట సేపు దొరికినా, ఒక 2 గంటలు మనకు దొరికినా దేవుని కొరకు ఉపయోగిద్దాం. వాక్యాన్ని నేర్చుకుందాం. కనీసం మనతో ఉన్నటువంటి వారిని కూర్చోబెట్టుకొనైనా దేవుని వాక్యం మనం చెప్పలేమా? ఇంట్లో ఉన్నటువంటి వారికైనా మనం చెప్పొచ్చు గదా! మనకు దొరికినటువంటి ఆ గంట సేపులోనే మన పిల్లలకు మనం చెప్పుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మనం ఏదో ఒక 10 నిమిషాలు దేవుని గురించి చెప్తాం రండి అని మనం చెప్పొచ్చు. ఏదో ఒకటి మనం చేయొచ్చు. మనకున్నటువంటి ఆ చిన్న సమయంలోనే. కాబట్టి ఉద్యోగాలను మానేసేయండి, ఉద్యోగాలను విడిచిపెట్టేయండి అని మనం చెప్పలేము ఎప్పటికి కూడా. అవి మనకు అవసరమే. మన పోషణార్థమై అవసరమే. కానీ కష్టపడుతున్నటువంటి మనం మన కష్టాన్ని దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నామా? అది కూడా చాలా ప్రాముఖ్యమే. కాబట్టి దేవుని కొరకు కూడా ఇద్దాము. పని చేద్దాం, పని చేయాలి. ఉద్యోగం చేసే మనకు గడుపుతుందంటే ఉద్యోగం చేద్దాం. ఇప్పుడు ఉద్యోగం మీరు చేయకోకుండా, మీరు ఇవ్వకోకుండా దేవుని పని చేయలేం. అంతే కదండి. ఇప్పుడు అందరూ ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము దేవుని పనే చేస్తామని చెప్పి వచ్చి సంఘంలో కూర్చున్నారనుకోండి. వాళ్ళకి ఆహారం ఎట్లా? వాళ్ళకి నీళ్ళు ఎట్లా? వాళ్ళకు ఉండడానికి ఎట్లా? కుదరదు కదా! సంఘంలో ఉన్నవారు 10 మంది పని చేసి, ఆ 10 మంది సంపాదన సంఘంలో కష్టపడుతున్న, పని చేస్తున్న, దేవుని పని చేస్తున్న వాళ్ళకి ఇవ్వగలిగితే దేవుని పని చేసేవాళ్ళు దేవుని పని చేస్తారు. సంపాదించి ఇవ్వగలిగిన వారు సంపాదించి ఇవ్వగలుగుతారు. కాబట్టి అది బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అందుకనే దేవుని పని చేసే దైవ సేవకులు అని అన్నాడు. వాళ్ళకి సహకరించే సహకారులను కూడా అన్నాడు. కాబట్టి సహకారులకి పరలోకం ఉంది. పని చేసేటువంటి వారికి పరలోకం ఉంది. కాబట్టి సహకారులుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి మరి అవకాశం ఏందంటే కష్టపడండి. కష్టపడిన దాంట్లో దేవుని పని చేస్తున్న వారికి దేవుని పని కొరకు ఇవ్వండి. క్లారిఫై అయిందన్నా? ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థమైందన్న. థ్యాంక్స్ అన్న. హ్మ్. అన్న రెండో ప్రశ్న ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి 33 వచనం కింద చదువుకొని వస్తే మరి నోహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని దినాలు అలాగే ఉండును అనే మాట అక్కడ రాయబడింది. అవును. గనుక 38వ వచనంలో మనం చదివినప్పుడు జలప్రళయం ముందటి దినములో నోహు ఓడలోనికి వెళ్ళే దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుండేది అని. అలాగుననే మనుష్య కుమారుని రాకడను ఉండును అనే మాట అక్కడ రాయబడింది. మరి ఈ సందర్భము ప్రస్తుతం జరిగే మరి ప్రస్తుతం మనం ఉండే ఈ కాలానికి ఇది మరి పోలుస్తుందా, లేకుంటే ఇలాంటి కాలం ఇంకా రావాలా అనేది? ఇది ఇంకా రావాలి అని ఏం లేదన్న. ఆల్రెడీ జరుగుతున్నటువంటిదే. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే నోవహు దినములలో ఏం జరిగింది? వాళ్ళు తినొచ్చు ఎప్పుడు కూడా పెండ్లికిచ్చుకుంటూ, పెండ్లికి తీసుకుంటూ వీటి మీద ఉన్నారే తప్పనిస్తే నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడ్డాడు. కాబట్టి నీతిమంతుడిని కాపాడాలి అని ఆ రోజు దేవుడు అనుకున్నాడు కాబట్టి నోవహు గారిని కాపాడాడు. మిగిలిన వారినందరిని కూడా జలప్రళయంలో నాశనం చేశాడు. ఇప్పుడు భూమిని పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటి? జలప్రళయం ద్వారా నేను ఇంకెప్పటికీ కూడా భూమిని నాశనం చేయను అనేటువంటి మాటను దేవుడు ఇచ్చాడు గనుక ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులను బట్టి దేవుడు ఇంకా భూమిని అలా ఉంచుతున్నాడు అంతే. కానీ ఆ సందర్భాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. మనుషులు ఎలా దేవుని విడిచిపెట్టి సంతోషిస్తున్నారో మనం చూస్తున్నాము. కానీ భూమి మీద ఇంకొంతమంది నోవహు లాంటి నీతిమంతులు కొంతమంది కనబడుతున్నారు కాబట్టి దేవుడు ఇంకా ఆ నాశనాన్ని తీసుకొని రాకోకుండా అలా ఉన్నాడు. కానీ ఇది ఏదో ఒక సమయంలో సంభవిస్తుంది. రెండోది ఏంటి? దానికి పైన మాట కూడా అదేంటనంటే అంతవరకు సహించేవాడే ధన్యుడని చెప్పాడు కదా! అంతవరకు సహించే వాళ్ళు ఉన్నారు గనుకనే ఇంకా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. సహదాసుల యొక్క అది ప్రకటన గ్రంథంలో సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలని చెప్తాడు 6వ అధ్యాయంలో.
మరి విశ్వాసుల యొక్క సంఖ్య లేదా సహదాసుల యొక్క సంఖ్య పూర్తవ్వాలి. అది కూడా ఒక కారణమే అన్న. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ నోవహు కాలంలో ఎలాగ ఉండిందో పరిస్థితి, భూమిని మనం ఆలోచిస్తే ఆ పరిస్థితులు ఇప్పుడు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ సహదాసుల యొక్క లెక్క పూర్తవ్వాలి. సువార్త ప్రకటించే వారి యొక్క మరి సంఖ్య ఇంకా ఉంది. దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు చెప్పేవారి సంఖ్య ఇంకా ఉంది గనుకనే దేవుడు ఏం చేశాడనంటే దానిని ఆపుతున్నాడు అంతే. కానీ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న.